జగనన్న నవరత్నాలు పెట్టాడు, ఒక్కటి మిస్ అవ్వకుండా. పాపం సర్వం సర్వం అమలు చేశాడు. సూపర్ సిక్స్ పెట్టారు, ఒకటన్నా అమలు చేశారా? ఎందుకు మీ బతుకులు, మహాకూటమి బతుకులు? ఒక పని చేయండి, ఎలాగో గెలిచాము, మాయమాటలు చెప్పుకొని గెలిచాము, ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏమీ లేవు, దోచుకుంటాం మేము, ఈ 5 సంవత్సరాలు ఖాళీగా ఉండండి అనండి. ఏదోలా భరిస్తారు, ఎలాగో భరిస్తున్నారు ఇప్పుడు. పాపం అలాగే భరించి ఊరుకుంటారు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఎలాగో మీకు బతుకులు ఉండవు, అప్పుడు దాకా ఉపయోగపడతారు జనం. తప్పదుగా మరి ఓట్లు వేసినందుకు. ఓట్లు పాపం వాళ్ళు కూడా వేయలేదులే, ఈవీఎంల ద్వారా ఏదో బతికిపోయారు. జనం ఓట్లు వేస్తే అసలు కొట్టకపోయేవాళ్ళే. అసలు జనం ఓట్లే కనుక నిజంగా బయటపడి ఉంటే ఈ మహాకూటమి ఏ ఉపసముద్రంలోనో ఏ బంగాళాఖాతంలోనో కలిసిపోయి ఉండేది. వాస్తవం చెప్పాలంటే ఈవీఎంల ప్రభావం వల్ల ఏదో మీ అదృష్టం ఉండి గెలిచారంతే. అదే జన ఓట్లే కనుక లెక్కింపు బయటకు వస్తే 175 అన్నది 100%, 100కి 200% నిజం అయ్యేది. మీ అదృష్టం కొద్దీ మోసం చేసి గెలిచారు. ఈ సూపర్ సిక్స్ కూడా ఎగదెంగేస్తాం, దోచుకుంటాం అని చెప్పండి. ఎందుకంటే ఇంక 5 సంవత్సరాలు ఏమీ చేయలేరు కాబట్టి తప్పదు, భరిస్తారు. జై జగన్, జై ఇండియా, జై భారత్.